టీమిండియా స్టార్ క్రికెటర్లు జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మతో పాటు చాలా మంది కుర్రాళ్ల ప్రతిభను ముంబై ఇండియన్స్ వెలికితీసింది. ఆ జట్టు యాజమాని, అలాగే రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ వెల్లడించారు ఒక ఆసక్తికరమైన విషయం. ఒక రకంగా దీన్ని హార్దిక్ పాండ్యాను అవమానించినట్టే అని మాట్లాడుతున్నారు. అయితే అది ఏంటనేది కనుక చూస్తున్నట్టయితే తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న నీతా అంబానీ కొన్ని సంచలనమైన విషయాలు చెప్పారు. అసలు ఆవిడ ఏమన్నారంటే, ఐపీఎల్లో ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలకు ఫిక్స్డ్ బడ్జెట్ ఉంటుంది. ప్రతి జట్టు ఆ మొత్తంలోనే ఆటగాళ్లను తీసుకోవాలి. దాంతో ప్రతిభ కలిగిన ఆటగాళ్లను తీసుకునేందుకు చాలా మార్గాలను అన్వేషిస్తాం. ప్రతి రంజీ మ్యాచ్కు వెళ్ళాం. దేశవాళీ క్రికెట్ ద్వారా నాణ్యమైన ఆటగాళ్లను గుర్తించడం సులువవుతుందని మా టీం భావించింది. ఇలా ఓ రోజు మా టీం ఇద్దరు కుర్రాళ్లను ఎంపిక చేసి ముంబై క్యాంపుకు తీసుకొచ్చింది. అయితే అప్పటికి వారిద్దరూ చాలా బక్కపల్చిగా ఉన్నారు. వారితో నేను ప్రత్యేకంగా మాట్లాడాను. గత 3 ఏళ్లుగా మ్యాగీ నూడిల్స్ మాత్రమే తిన్నామని చెప్పారు. ఎందుకని అడిగితే డబ్బులు లేవని జవాబిచ్చారు. అలాంటి పరిస్థితుల్లో వారు పట్టుదలతో మాట్లాడారు. వారి ఉత్సాహం, ఆట పట్ల ఉన్న అభిరుచిని గమనించా. ఆ ఇద్దరు ఎవరో కాదు, ప్రస్తుత ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, అతని సహోదరుడు కృణాల్ పాండ్యా. ఇది 2015లో జరిగింది. పాండ్యాను తొలిసారి 10 లక్షల కనీస ధరకు వేలంలో తీసుకున్నాం. ఇప్పుడు అతను మా కెప్టెన్. ఆ మరుసటి ఏడాది మా టాలెంట్ స్కౌట్ టీం మరొక ఆటగాన్ని తీసుకొచ్చింది. అతని బౌలింగ్ చూసి ఎంపిక చేశాం. బాడీ లాంగ్వేజ్ చాలా విభిన్నంగా ఉంది. అతని బౌలింగ్ను మేము చూసాం. అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతను ఎవరో కాదు, జస్ప్రీత్ బుమ్రా. అతని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత ఏడాది మేము తిలక్ వర్మను జట్టులోకి తీసుకొచ్చాం. అతడు ఇప్పుడు టీమిండియా కీలకమైన ప్లేయర్గా మారాడు. ఎనీ ఫార్మాట్ కమ్ అరౌండ్ అంటున్నాడు. అద్భుతమైన ఆటగాళ్లను ఎప్పుడు ముంబై ఇండియన్స్ ఆదరిస్తుంది. కాకపోతే హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా ఆశించి బాగా రాణించినప్పటికీ కూడా వాళ్ళకి మధ్యలో ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి అంటూ వ్యాఖ్యానించారు. అయితే దీన్ని అవమానంగా ఎలా భావిస్తున్నారు అంటే, ఇద్దరు కుర్రాళ్ళని నేనే పట్టుకొచ్చాను, మ్యాగీ నూడిల్స్ తినేవాళ్ళు, వాళ్ళెవరో కాదు హార్దిక్, కృణాల్ పాండ్యా అంటూ ఆవిడ కొంచెం విలువలేని తరంగా మాట్లాడింది అంటూ కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. కానీ ఇది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.